పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం గోలివాడ గ్రామంలో సమ్మక్క సారలమ్మ జాతర కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు ఆవుల చంద్రయ్య ఇటీవల మరణించడంతో నేడు తన దినకర్మ తన స్వగ్రామంలో కావడంతో మారుమూల గ్రామ వాస్తవ్యుడు కొమురవెల్లి మల్లికార్జున స్వామి జాతర కమిటీ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆవుల గోప ఐలయ్య యాదవ్ వారి కుటుంబాన్ని పరామర్శించి త్రాగడ సానుభూతిని తెలియపరిచి వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ నివాళులర్పించారు. గోలివాడ సమ్మక్క సారలమ్మ జాతరను ఇంకా గొప్పగా విజయవంతం చేయడమే అతనికి మనం ఇచ్చే నివాళని మురుమూరు మల్లికార్జున స్వామి ఆలయ కమిటీ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆవుల గోపు ఐలయ్య యాదవ్ తెలిపారు. కొమరెల్లి మల్లికార్జున స్వామి జాతర కమిటీ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు గోపు ఐలయ్య యాదవ్ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బంధారపు రాములు గౌడ్, తాజా మాజీ సర్పంచ్ బండారి ప్రవీణ్ కుమార్, బొడ్డుపల్లి శ్రీనివాస్, ఆర్షనపల్లి రాజు, మాజీ కార్పొరేటర్ మహమ్మద్ కోల రామ్మూర్తి గౌడ్, బోడకుంట వెంకటస్వామి, దామోదర్ రెడ్డి, దామోదరరావు పాల్గొన్నారు. ఈరోజు క్రీస్తులైన ఆవుల చంద్రన్న గారి యొక్క 11వ దినానికి రావడం జరిగింది. మరి వారి యొక్క ఆత్మశాంతి చేకూర్చాలని మరి వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుసుకుని చంద్రన్న బతికిన రోజు అందరి వాడిగా బతికాడు. మంచి పేరు సంపాదించుకున్న మహోన్నత వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేకపోవడము చాలా సంతోషం. ఆయన లేని లోటు ఈ యొక్క గోలివాడ గ్రామానికి కానీ మండలంలో కానీ తెలియని లోటు. రాజకీయంగా కానీ తన వ్యక్తిగత జీవితం ఎంతో ఆదర్శమైన జీవితం గడిపింది. ఎవరికి ఒక శత్రుత్వం లేకుండా అందరి వాడిగా ఉన్న రోజులు బతికాడు. కాబట్టి వారికి రైట్. అదే కాకుండా గోలివాడ గ్రామంలో బయాజీ సారు ఉన్నప్పుడు సమ్మక్క సారక్క మరి ఒక దేవత జాతర నిర్వహిస్తే ఆ జాతరలో అప్పటి నుండి చనిపోయేంత వరకు వినలేని సేవ చేసింది. ఆ కమిటీలో కానీ ఆర్గనైజేషన్లో కానీ ఎప్పుడు ఆ కమిటీలో ఎటువంటి లోటు లేకుండా ఆ సమ్మక్క సారక్క జాతరను ఘనంగా నిర్వహించారు. ఎలాంటి అవకతవకలు పాల్పడకుండా నీతి నిజాయితీతోటి ఆ యొక్క కమిటీని కూడా నడిపించేవారు. అన్ని విధాల ఆ జాతరలో మంచి పేరు సంపాదించారు గ్రామంలో. మరి ఎవరిని అడిగినా సమ్మక్క జాతర మేము కూడా చాలాసార్లు జాతర వచ్చినప్పుడు మరి ప్రతిసారి జాతరలో ఆయన యొక్క ప్రాబల్యం ఉంది. సమ్మక్క జాతర అంటేనే ఆవుల చంద్రన్న, అంటే ఆవుల చంద్రన్న తోటి